ప్రార్థనతో మన కోరికను ఆరంభించుదాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవ, ఎంతో అద్భుతమైన ధన్యకరమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ఎంతో మంచి సంఘము, ఎంతో మంచి దర్శనము మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. ప్రభా, అనుగ్రహించిన సండే స్కూల్ పరిచర్య కొరకు కూడా స్తోత్రములు. పిల్లలందరూ మీ ఇంటికి వచ్చి మీ వాక్యం వినే భాగ్యం ఇచ్చినారు. మరి మీ సన్నిధిలో మీ వాక్యం అనే వలయంలో ఎదిగే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ యొక్క పరిచర్యని మీ దయగల హస్తాలకు అప్పచెప్తూ, ప్రభావ మీరు లేకుండా మేమేం చేయలేమని యథార్థంగా ఒప్పుకొంచు, ఇచ్చిన ఆరాధన వర్తమానం కొరకు కూడా స్తుతించి ఆరాధించి గణపరుస్తూ, మాకు ఇచ్చిన రక్షణ కొరకు హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీకు అర్పిస్తూ, ప్రభావ ఈ పరిచర్యని మీరే కొనసాగించండి. పిల్లలకి అర్థమయ్యే విధానంలో మేము కూడా బోధించేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, పాడే పాటలు, యాక్షన్ సాంగ్స్, ప్రభావ మరి కంఠస్థ వాక్యాలు, ప్రభావ అట్లనే స్టోరీ విషయంలో కూడా సహాయం చేయవలసిందిగా కోరుతూ, మా కొరకు ఈ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కోరుతూ యేసు నామమున ప్రార్థించడం పెట్టుకుంటున్నాం. పాట పాడదాం. సాంగ్ బుక్స్ ఉన్నాయా? తెచ్చుకున్నారా సాంగ్ బుక్స్ అందరూ? సరే, ఎన్ని సాంగ్ బుక్స్ ఇవ్వట? మీ దాంట్లో 2 సాంగ్ బుక్లు ఉన్నాయి. ఇక్కడికి 2 సాంగ్ బుక్స్ ఉన్నాయి, పెద్దది ఉంది, చిన్నది. నువ్వు పెద్ద బుక్ తీసుకో, లేకపోతే నాకు పెద్ద బుక్. ఓకే, ఇక్కడ ఆ వెనకాల వేరే సాంగ్ బుక్ ఉంటుంది చూడు. సాంగ్ నంబర్ 17. ఈ సాంగ్ బుక్లో సాంగ్ నంబర్ 17. నా దగ్గర 2020 సాంగ్ బుక్ ఉంది. 2020 సాంగ్ బుక్లో సాంగ్ నంబర్ 17, యేసు ప్రభు పిలచూచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు. 17 అందులో కూడా 17 రైట్. సాంగ్ నంబర్ 17 ఈ సాంగ్ బుక్లో. నువ్వు కొనాను, మేము పాడుతుంటాం, నువ్వు విను, సరేనా? యేసు ప్రభు పిలచూచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు, ప్రేమతో నిన్ను పిలచూచుండెన్ దొరుకు ముక్తి ప్రభు చెంతనే. రండి రండి పిల్లల్లారా, వెళ్ళేదాము మనమందరము. రండి రండి పిల్లల్లారా, వెళ్ళేదాము మనమందరము. అందరిలో ఉన్నతుడు ఆయన నీవు చేర్చుకోను. అందరిలో ఉన్నతుడు ఆయన నీవు చేర్చుకోను. రక్షణ నీవు పొందు నేడే, రక్షణ నీవు పొందు నేడే. రండి రండి పిల్లల్లారా, వెళ్ళేదాము మనమందరము. రండి రండి పిల్లల్లారా, వెళ్ళేదాము మనమందరము. నీ జీవము ఏ పాటిది, ఒకనాటిది విడువవాలెన్. నీ జీవము ఏ పాటిది, ఒకనాటిది విడువవాలెన్. వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా, వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా. రండి రండి పిల్లల్లారా, వెళ్ళేదాము మనమందరము. రండి రండి పిల్లల్లారా, వెళ్ళేదాము మనమందరము. నీ కొరకే తెచ్చేనా ముక్తినిచ్చే యేసు ప్రభు. నీ కొరకే తెంచేనా ముక్తినిచ్చే
యేసు ప్రభు ఒప్పుకోను తప్పిదములన్ ఒప్పుకోను తప్పిదములన్ రండి రండి పిల్లల్లారా వెళ్ళేదాము మనమందరము రండి రండి పిల్లల్లారా వెళ్ళేదాము మనమందరము యేసు ప్రభు పిలచుచుండే తన జీవం నీకిచ్చుటకు ప్రేమతో నిండు పిలచుచుండే దొరుకు ముక్తి ప్రభు చెంతానే రండి రండి పిల్లల్లారా వెళ్ళేదాము మనమందరము రండి రండి పిల్లల్లారా వెళ్ళేదాము మనమందరము గట్టిగా వాడాలి కదా అట్లా వాడకపోతే వచ్చిన వాళ్ళు గట్టిగా వాడాలి 21 పాట పాడదాం సాంగ్ నెంబర్ 21 స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తం ఇచ్చిన సృష్టికర్తకు సాంగ్ నెంబర్ 21 నువ్వు తీసుకో 21 ఇగో ఇక్కడ ఇది 21 సాంగ్ నెంబర్ 21 అందరూ గట్టిగా పాడండి మీరే పాడండి గట్టిగా పాడండి స్తుతులు పాడెదం యేసు ప్రభువు నాకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణమును జయించిన యేసు ప్రభువును మరణమును జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రా రాజును ప్రొనౌన్సియేషన్ కూడా మంచిగా చేయాలి అర్థమవుతుందా బేట స్తుతులు పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణమును జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజించుము రాజును మరణమును జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రాజును స్తుతులు పాడెదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడెదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు ఇక్కడ పెట్టుకోవాలి ఇది వేరే సాంగ్ 112A छोटे बच्चों को पास आने दो, आशीष उन्हें भी पाने दो, उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का. 112A హిందీ పాట. సో ఈ పాట అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే గర్ల్స్ ఒక చాయిస్ చెప్తారు, తర్వాత బాయ్స్ ఒక చాయిస్ చెప్తారు.
సరేనా వచ్చా పాట రాదా నేను పాడతాను. వచ్చా అమ్మ నీకు 112 112 సాంగ్ నెంబర్ 112 చూడు నాకు దొరుకుతుంది చూస్తాను. 112 పాట చాలా మంచిగా ఉంటుంది పాట. సో ఈ పాట అయిన తర్వాత గర్ల్స్ 1 సాంగ్ చాయిస్, తర్వాత బాయ్స్ 1 సాంగ్ చాయిస్, అట్లా మీ చాయిస్ పాటలు చెప్పండి. ఇక్కడ యాక్షన్ సాంగ్ చేద్దాం. మీరు ఏ పాట చెప్తే అది छोटे बच्चों को पास आने दो, आशीष उन्हें भी पाने दो, उन्हें माना मत करो मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का, उन्हें माना मत करो मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का। नन्हा बालक आया यीशु पास, अपना खाना लाया यीशु पास, नन्हा बालक आया यीशु पास, अपना खाना लाया यीशु पास, आशीष मांगे प्रभु यीशु ने, खाया 5,000 ने, आशीष मांगे प्रभु यीशु ने, खाया 5,000 ने, छोटे बच्चों को पास आने दो, आशीष पाने दो, उन्हें माना मत करो मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का, उन्हें माना मत करो मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का। देना सीखो अपने यीशु को, अपना सब कुछ दे दे उसी को, देना सीखो अपने यीशु को, अपना सब कुछ दे दे उसी को, देना देने से धन्य है यीशु का ये अनमोल वचन है, लेना देने से धन्य है यीशु का ये अनमोल वचन है, छोटे बच्चों को पास आने दो, आशीष उन्हें भी पाने दो, उन्हें माना मत करो मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का, उन्हें माना मत करो मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का। రాగం అర్థమైందా? పాట అర్థమైందా? పాట ఏం పాటమా? చోటే బచ్చో కో పాస్ ఆనే దో అంటే ఏంటి బేట? చిన్న పిల్లలని నా దగ్గరికి రానివ్వండి, చిన్న పిల్లలని చర్చికి రానివ్వండి, చిన్న పిల్లలని జీసస్ దగ్గరికి రానివ్వండి. ఉనే మానా మత్ కరో ఏమంట? ఉనే మా చోటే బచ్చోంకో పాస్ ఆనే దో, ఆశీష్ ఉనే బి పానే దో అంటే వాళ్ళు కూడా ఆశీర్వదింపబడాలి. జీసస్ అందరినీ ఆశీర్వదించి దేవుడు కదా, సో అందరితో పాటు పిల్లలు కూడా ఆశీర్వదింపబడాలి. సో జీసస్ దగ్గరికి వస్తే ఏముంది నాన్న? బ్లెస్సింగ్స్. జీసస్ దగ్గర బ్లెస్సింగ్స్. దాని తర్వాత ఉనే మానా మత్ కరో, మానా మత్ కరో అంటే చిన్న పిల్లలు చర్చకి వస్తుంటే నువ్వు రాకు రాడు నీకేమన్నా చూరా అట్లా అనొచ్చారు. నేను మానా మత్ కరో, చర్చికి వస్తాము, సండే స్కూల్కి వస్తాము, వీక్డేస్కి వస్తామంటే వద్దు వద్దు రావద్దు, పిల్లలు తీసుకురావద్దు అని అనొద్దు. उन्हें माना मत करो, मेरे पास आने दो, मेरे पास आने दो, స్వర్గ కా రాజ్య హై యీశు కా. చూసావా? యేసు ప్రభు యొక్క రాజ్యం ఎటువంటిదంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యము ఇటువంటి చిన్న పిల్లలది. పరలోక రాజ్యంలో అందరూ చిన్న పిల్లలు అందరూ ఉంటారు. అర్థమవుతుందా? నీకు ఇంటికి వచ్చానా? అర్థమవుతుందా? అర్థమైతే చాలు. స్వర్గ కా రాజ్య హై యీశు కా.
ఉన్నప్పుల ఒక చిన్న బాబు వచ్చిండట పాప జీసస్ దగ్గరికి. నన్నా బాలక్ ఆయా ఈషు పాస్, అప్నా ఖానా లాయా ఈషు పాస్. చూసినావా, ఆయన దగ్గర చిన్న బాక్స్ ఉంటుంది కదా, చిన్న బాక్స్, ఆ చిన్న బాక్స్ జీసస్కి ఇచ్చేసిండట. చిన్న బాబు చిన్న బాక్స్ జీసస్కి ఇచ్చేసిండు. ఏం చేసిండట జీసస్ అని, ఆశీష్ మాంగే ప్రభు ఈశునే. జీసస్ ఏం చేసిండంటే ఆ పరలోక తండ్రి దగ్గర, ఓ తండ్రి ప్లీజ్ బ్లెస్ దిస్. ఆ పరలోక తండ్రి దగ్గర ఏం చేసిండు ఆయన, ఈ చిన్న బాక్స్ని, ఓ తండ్రి యూ బ్లెస్ దిస్ బాక్స్. ఆశీష్ మాంగే ప్రభు ఈశీనే ఖాయా 5,000 ఎంతమంది తిన్నారంట చిన్న బాక్స్? 5,000. 5,000 అమ్మో, పై పక్కన ఎన్ని జీరోస్? 3 zeros. 5,000 అమ్మో, చిన్న బాక్స్ని 5,000 దాన్ని ఏమంటాం, బ్లెస్సింగ్ ఆఫ్ జీసస్ అన్నమాట. సో జీసస్ ఆశీర్వదిస్తే అట్లా 5,000 చిన్న బాక్స్ 5,000 మంది తిన్నా. దాని తర్వాత దేనా సీకో అప్నే ఈషూకో, అంటే జీసస్కి ఏం చేయాలి బేట, మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వడం నేర్చుకోవాలన్నమాట. జీసస్కి ఇవ్వడం నేర్చుకోవాలి. నా చాక్లెట్ నేను ఇవ్వాలి, నా చాక్లెట్ నేనే తింటాను, ఎందుకు ఇవ్వాలి నేను, నాది అట్లా అనొద్దు. దేనా సీకో అప్నే ఈషూకో. దాని తర్వాత ఏమేమి ఇవ్వాలంటే అప్నా సబ్ కుచ్ దే ఉసీకో, నీ దగ్గర ఏముంటే అవన్నీ ఇచ్చేయాలనంట. అప్నా సబ్ కుచ్ దే ఉసీకో. దాని తర్వాత ఏముంది అక్కడ, అప్నా సబ్ కుచ్ దే ఈషూకో తర్వాత ఏముంది అంటారా, ఏముంది తల్లి, देना सीखो अपने यीशु को, अपना सब कुछ दे दे उसी को, लेना देने से ధన్య హై. లేనా అంటే జీసస్కి మనం ఇస్తే జీసస్ మళ్ళీ మనకి ఇస్తాడు. సో లేనా దేనేసే ధన్య హై. దాని తర్వాత ఏముంది, ఈషు కా ఏ అన్మోల్ వచన్ హై. సో జీసస్ ఏం చెప్తుందంటే, మీరు నాకు ఇవ్వండి, మీరు నాకు 1 రూపీ ఇస్తే నేను మీకు 10 రూపీస్ ఇస్తాను. 1 రూపీ పెద్దదా, 10 రూపీ పెద్దదా? సో మనం జీసస్కి 1 రూపీ ఇస్తే జీసస్ మనకి 10 రూపీస్ ఇస్తాడు. లేనా దేనే సే ధన్య హై, ఈషు కా ఏ అన్మోల్ వచన్ హై. ఇంకోసారి పాడదామా? సో ఇంకోసారి నేను పాడతాను. छोटे बच्चों को पास आने दो, आशीष उन्हें भी पाने दो, उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का, उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का. नन्हा बालक आया यीशु पास, अपना खाना लाया यीशु पास. नन्हा बालक आया यीशु पास, अपना खाना लाया यीशु पास. आशीष मांगे प्रभु यीशु ने, खाया 5,000 ने. आशीष मांगे प्रभु यीशु ने, खाया 5,000 ने. छोटे बच्चों को पास आने दो, आशीष ने भी पाने दो, उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का. उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का. देना सीखो अपने यीशु को, अपना सब कुछ दे दे उसी को. देना सीखो अपने यीशु को, अपना सब कुछ दे दे उसी को. लेना देने से धन्य है,
का ये अनमोल वचन है, लेना देने से धन्य है। यीशु का ये अनमोल वचन है, छोटे बच्चों को पास आने दो, आशीष उन्हें भी पाने दो। उन्हें मना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का। उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का. సరే పాటలు పాడేటప్పుడు నేర్చుకున్నాను సరేనా. మీరు చాయిస్ చెప్పండి. గర్ల్స్ చాయిస్, యాక్షన్ సాంగ్ అయినా, హిందీ సాంగ్ అయినా, ఇంగ్లీష్ సాంగ్ అయినా, ఏ సాంగ్ అయినా పర్వాలేదు, తెలుగు పాట అయినా, ఎనీ చాయిస్. తర్వాత బాయ్స్ చాయిస్, ఫస్ట్ గర్ల్స్ చాయిస్, తర్వాత బాయ్స్ చాయిస్. చెప్పండి. నీ చాయిస్ వచ్చినప్పుడు నువ్వు చెప్పు సరేనా. గర్ల్స్ చాయిస్. తొందరగా దాని తర్వాత బాయ్స్ చాయిస్, తర్వాత మళ్ళీ గర్ల్స్ చాయిస్, తర్వాత మళ్ళీ బాయ్స్ చాయిస్, అట్లా. చెప్పండి. 473 పాపా, 473 సాంగ్ నంబర్ 473. ఏం పాట? యాక్షన్ సాంగ్ ఇది, మామూలు సాంగేనా? పాడండి. Give me oil in my lamp, keep me burning. Give me oil in my lamp, hallelujah. Give me oil in my lamp, keep me burning. Keep me burning till the break of the day. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the Kings of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the Kings of Kings. Give me all in my life, give me all in my life, I pray. Give me all in my life, give me burning. Keep me burning till the break of the day. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the Kings of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the Kings of Kings. బాయ్స్ చాయిస్ చెప్పండి. నువ్వు కూడా చెప్పాలండి, నువ్వు చెప్పు చాయిస్. Fourth one. 421 సాంగ్ నంబర్ 421. చూడండి ఏముందో, ఏం పాట అది? జాయ్ టు ద వరల్డ్. పాడండి, స్టార్ట్.
గర్ల్స్ చాయిస్. టూ 258 258 సాంగ్ నంబర్ 258 ఇవ్వండి. ఏం పాట? గట్టిగా పాడాలి పాడండి. 258 సాంగ్ నంబర్ 258 పాడండి. ఇది రెడీ. 258 ప్రతినిత్యము ధ్యానింతుము, ప్రతిదినము సేవింతుము ప్రభుని నిత్యము, పరలోక దూతాలతో అపరంజి పాదాల ప్రభు యేసుని, అగ్ని జ్వాలా నేత్ర తేజుని, అపరంజి పాదాల ప్రభు యేసుని, అగ్ని జ్వాలా నేత్ర తేజుని, అనంత దివ్య కాంతితో వెలిగేటి ముఖార విందుని, అనంత దివ్య కాంతితో వెలిగేటి ముఖార విందుని, స్తుతింతుము ప్రతినిత్యము, ధ్యానింతుము ప్రతిదినము, సేవింతుము ప్రభుని నిత్యము, పరలోక దూతాలితో వధింపబడిన యేసుని, విజయము నొందిన పరిశుద్ధుని, వధింపబడిన యేసుని, విజయము నొందిన పరిశుద్ధుని, తిరిగి రానయ్యున్న రాజును, విజయాగీతం ఎత్తి పాడుచును, ప్రతిదినము సేవింతుము ప్రభుని నిత్యము, పరలోక దూతాలతో గంభీర జలధార స్వరచితుని, పాడి గంభీర జలధార స్వరచితుని, పాడి అయినా కట్టదారుని, యుగ యుగములలో సజీవుని, జగమూలని జయశీలుని, యుగ యుగములలో సజీవుని, జగమూలని జయశీలుని, స్తుతింతుము ప్రతినిత్యము, ధ్యానింతుము ప్రతిదినము, సేవింతుము ప్రభుని నిత్యము, పరలోక దూతాలతో సరే, ఐఎమ్ గోయింగ్ టు క్లాప్. పడతావా? ఐఎమ్ గోయింగ్ టు క్లాప్ క్లాప్ క్లాప్, ఐఎమ్ గోయింగ్ టు స్నాప్ 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 అనే పాట యాక్షన్ సాంగ్ పాట. అందులో లేదనుకుంటారు, లేదు కదా, అదే చూసిన ఇందాక. ఇందులో 600 నీకు వస్తుంది కదా బై హార్ట్. నేను పాడతా, మీరు యాక్షన్ చేయండి. ఇక్కడికి
అది ఇయ్యు. నేను పాడతాను మీరు యాక్షన్ చేయండి. వచ్చామా యాక్షన్ వచ్చా ఈ పాట కాదా సరే వీడు చేస్తాను నువ్వు లేవు లేచి యాక్షన్ సాంగ్ చెయ్యి అవును పుట్టి పాటనేనా యాక్షన్ సాంగ్ చెయ్యవా సరే ఈ పాట అయితే పాడతావా మరి పాట పాడతావా పాడవారా ఏం చెప్పవు నవ్వుతావు సరే పాడు మరి ఐఎమ్ గోయింగ్ టు పాడు నువ్వు పాడినాను ఇంకొక వేరే పాట పాడతాను ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ ఉందా చూడండి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో ఈ పాట అయిపోయిన తర్వాత మనం స్టోరీ విందాము స్టోరీ విన్న తర్వాత కంఠస్వాక్యం అడుగుతాం టైం ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ ఉందా ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ no turning back, no turning back, no turning back, no turning back. సరే ఈ ఒక్క పాట పాడి అందరం కలిసి పాడదాము ఈ ఒక్క పాట పాడినాక మనం స్టోరీ విద్దాం 387 దీంట్లో The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back. No turning back, no turning back. Though no one join me, still I will follow. Though no one join me, still I will follow. Though no one join me, still I will follow. No turning back, no turning back. No turning back, no turning back. My cross I'll carry till I see Jesus. My cross I'll carry till I see Jesus. My cross I'll carry till I see Jesus. No turning back, no turning back. I'll follow him, I'll follow him. నేర్చుకున్నారా గంట సాక్యం కంట సాక్యం చెప్పండి రాయలేవా రాలేదు పోయిన వారం వచ్చినావు కదా వచ్చినాక ఇక నేను నేర్చుకున్నాను కానీ నన్ను మళ్ళీ మర్చిపోయి ఇప్పుడు నేర్చుకో వచనం గుర్తుందా ఏమది వచనం ఎఫెసియన్స్ ఫస్ట్ చాప్టర్ 7 ఇప్పుడు నేర్చుకో ఒక 10 టైమ్స్ ఇప్పుడు రీడింగ్ చేయి రీడింగ్ చేసి చెప్పు చెప్పండి నేర్చుకోండి చెప్పండి లేదు నిలబడి చెప్పండి In whom we have redemption through his blood, forgiveness his sins, according to the riches of God. Grace, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ forgiveness of sins, ఫర్గివ్నెస్ ఆఫ్ హిస్ సిన్స్ according to the riches of the grace. రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ Ephesians first chapter 7. మళ్ళీసారి చూడు మళ్ళీసారి ఒక 5 టైమ్స్ రీడింగ్ చేసి మనసులో రీడింగ్ చేసుకొని మళ్ళీ చెప్పండి ఇంకా నువ్వు నేర్చుకున్నావా సరే ఒక 10 టైమ్స్ చూడండి ఇప్పుడు 10 టైమ్స్ అందరూ రీడింగ్ చేయండి మనసులోనే రీడింగ్ చేయండి కరెక్ట్ లెక్క పెట్టుకోండి 10 టైమ్స్ ఇట్లా 1 2 3 నేను 5 మినిట్స్ టైం ఇస్తున్నాను 10 టైమ్స్ దాన్ని రీడింగ్ చేసి దాని తర్వాత అందరు చెప్పండి మంచిగా వర్డ్ టు వర్డ్ పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి
లేచి నిలబడు. ఐ కెన్ డూ చెప్పు. all things through Christ that strengthens me. వెరీ గుడ్. నెక్స్ట్. ఐ ఆమ్ స్ట్రాంగ్. మై స్ట్రెంగ్త్ ఈజ్. My strength is his blood, the forgiveness of sins, ఇది కూడా అంతే. మంచిగా చూడండి, మంచిగా చదవండి. వీలైతే 5 టైమ్స్ కాదు 10 టైమ్స్ అయినా సరే పాయింట్ టు పాయింట్, వర్డ్ టు వర్డ్ మంచిగా చదవాలి. చదవకపోతే నాకు బైబిల్ ఏంటి, ఒక ఇంగ్లీష్ చీటీ, ఒక ఇంగ్లీష్ మంచిగా నేర్చుకోవాలమ్మా వాక్యము. నేను కూడా మీలాగే చిన్నగా నేను చదివిస్తాను. నా విషయాలు ఇదేం బైబిల్ ఇది? అడుగుదాం. Ephesians 1:7. In whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. సరేనా? సో ద అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ అనే పదం వదిలేయండి అని చెప్పిన నేను. ఇన్ హోమ్ చెప్పండి. ఇన్ హోమ్ in whom వీ హ్యావ్ we have రిడమ్షన్ redemption త్రూ హిస్ బ్లడ్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. అంతే, ఇక్కడ వరకు చాలు. ఇన్ హోమ్ వీ హ్యావ్ రిడమ్షన్ redemption త్రూ హిస్ బ్లడ్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఎఫెషియన్స్ 1st చాప్టర్ 7th వర్స్. సరే, ఇప్పుడు మనం స్టోరీ విందాము. బైబిల్ పని చేసేయండి. in whom we have redemption to లేదు లోడ్స్. in whom we have redemption through his blood, the forgiveness of sins, by the riches of his grace. Ephesians 1:7. Good. Next. In whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. Good. Ephesians 1:7. Next. నువ్వు నేర్చుకున్నావా? వెరీ గుడ్. లేవు. దేవుని కృప మా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన విమోచన అనగా మన అపరాధములకు మన అపరాధములకు విమోచన కలిగి ఉన్నది. చెప్పేసి ఎఫెసియన్స్ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసి 1:7. ఇంకా నేర్చుకున్నారా? In whom we have redemption through his blood, through his blood, through his blood, through his blood. Through అంటే ద్వారా, థాట్ అంటే అది, థాట్ వేరు, త్రూ వేరు. థాట్ అంటే థింకింగ్. త్రూ, త్రూ. ఇన్ హోమ్ వీ హ్యావ్ రిడమ్షన్ త్రూ హిస్ బ్లడ్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఎఫెసియన్స్ 1:7. నువ్వు చెప్పాలి. In whom we have redemption through his blood, the forgiveness of sin. ఇది అయిపోయిందా? సరే, స్టోరీ విందాం. మీకు మంచిగా కూర్చోండి. హోల్డ్ యువర్ లెగ్స్, హోల్డ్ యువర్ లెగ్స్ అండ్ సిట్ ప్రాపర్లీ.
నువ్వు బైబిల్ కింద పెట్టేసి, సరేనా? సో ఇప్పుడు మనం క్లాస్ విన్నాం, జాగ్రత్తగా వినండి. సో బైబిల్లో ఏముందంటే ఒక మినీ జూ ఉంది. ఓయ్ బంద్ చేయి అని చెప్పి నేను కొడితే ఇప్పుడు నిన్ను. జూ అంటే తెలుసా నీకు? ఏముంటుందా? వైల్డ్ యానిమల్సా, డొమెస్టిక్ యానిమల్సా? ఏ యానిమల్స్ ఉంటాయి? బైబిల్లో ఒక జూ ఉంది తెలుసా? జాగ్రత్తగా వినండి, నేను క్వశ్చన్స్ అడుగుతాను మరి ఇట్లనే. సో బైబిల్లో ఒక మినీ జూ, చాలా చిన్న జూ అనమాట, సరేనా? సో ఆ జూలో ఏమున్నాయంటే వైల్డ్ యానిమల్స్ కూడా ఉన్నాయి, డొమెస్టిక్ యానిమల్స్ కూడా ఉన్నాయి. అమ్మో, తెలుసా నీకు వైల్డ్ యానిమల్స్ అంటే ఏమో? అవి అడవి జంతువులు అండి, అడవిలో ఉండే జంతువులు. వైల్డ్ అంటే చాలా వైల్డ్గా ప్రవర్తిస్తాయి అన్నమాట. నువ్వు కనిపించినావు అనుకో, నీ తీగ పట్టుకొని తినేసి రక్తం తాగేస్తాయి. వాటిని వైల్డ్ యానిమల్స్ అంటారు. చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. అవి చాలా కోపం ఉంటుంది. అవి లయన్, టైగర్, ఎలిఫెంట్ తొక్కితే మనం ఏమైపోతాం? పేగులన్నీ బయటకు వచ్చేస్తాయి. వైల్డ్ యానిమల్స్. సో వైల్డ్గా ప్రవర్తిస్తాయి అన్నమాట. అంటే వాటిని వైల్డ్ అంటే అడవి జంతువులు, అడవిలో ఉంటాయి అన్నమాట. అడవిలో వేటాడతాయి అవి. అడవిలో ఏం చేస్తాయి కదా? వేటాడతాయి. హంటింగ్ చేస్తాయి అన్నమాట. అట్లా హంటింగ్ చేసి అవి కప్పు నింపుకుంటాయి అన్నమాట. హంటింగ్ చేయకపోతే ఆ రోజు ఉపవాసం పండుకోవాలి అవి. డొమెస్టిక్ యానిమల్స్ అంటే వాటర్లు ఉంటాయా? డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఇంట్లో పెంచుకునే జంతువులు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే హెన్, చికెన్, గోట్, డాగ్ కదా, అంతేనా కదా? ఇంకా బఫెల్లో, కౌ, ఆక్స్, ఇవన్నీ ఏమి? క్రొకొడైల్. క్రొకొడైల్ డొమెస్టిక్ యానిమల్, అది వైల్డ్ యానిమల్. క్రొకొడైల్. సో మన బైబిల్లో ఒక జూ ఉందన్నమాట, దాన్ని మినీ జూ అంటారు. Psalm 22లో ఆ జూ ఉంది. మన జూలో ఏమేమి యానిమల్స్ ఉన్నాయో చూడండి. Psalm 22 చదువుతారా? బైబిల్ చదవడానికి వచ్చా మీకు? Psalm 22 చాప్టర్ 6th verse. సో మన స్టోరీ ఇదే అన్నమాట. Psalm 22 and verse 6. చదువు. But I am born and on man is the thoughts of men and the face of the people. మంచిగా చదవాలి నాన్న, గట్ల చదవకూడదు. చదువు. Psalm 22:6. But I am a born and no man are those of men and the rest of the people. సో బట్ ఐ యామ్ ఏ వామ్. తెలుగు బైబిల్ ఉందా ఎవరి దగ్గర? తెలుగు బైబిల్లో చదవండి 22:6. నేను నరుడను కాను, పురుగు. మన జూలో ఏముంది ఇప్పుడు? పురుగు, జిల్ల పురుగు, గొంగలి పురుగు, ఇంకా స్పైడర్ ఏమంటారు? సాలె పురుగు. నేను నరుడను కాను, పురుగును. మన జూలో ఏముంది ఇప్పుడు? పురుగు. ఒక యానిమల్ పేరు ఏం పేరు? దాని తర్వాత ఇంకో యానిమల్ చూడండి 22:12. Psalm 22:12 సేమ్. ఈ Psalm 22లోనే ఉన్నాయి. ఇదే మన లెసన్ ఈరోజు. Psalm 22:12 చదవండి. Many bulls have compassed me from the మెనీ బుల్స్. బుల్ అంటే బుల్ ఎత్తు. ఒక చూసావా? ఎత్తు. మన జూలో ఏముంది ఇప్పుడు? ఎత్తున్నది. ఒక్క ఎద్దు కాదు, మెనీ బుల్స్ అని ఉందా బైబిల్లో? వృషభములు. తెలుగు బైబిల్లో వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నన్ను అంటే పురుగును అని అంటారు. జాగ్రత్తగా వినమ్మా, జాగ్రత్తగా విని, సరేనా?
ఇప్పుడు లెసన్ చూస్తున్నాం. మన లెసన్ పేరు ఏంటంటే మినీ జూ. ఏం పేరు? మినీ జూ, చిన్న జూ అన్నమాట. సో ఈ జూలో ఫస్ట్ ఏ యానిమల్ని చూసినాం? వామ్. నేను పురుగును. ఫస్ట్ యానిమల్ పేరు పురుగు. సెకండ్ యానిమల్ పేరు ఏంటి? బుల్. మెనీ బుల్స్. బుల్ అంటే ఇట్లా లేపుతుంది కదా, ఎద్దు కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములతో ఏం చేస్తుంది అది? ఇట్లా లేపుతుంది అన్నమాట. దానికి మెనీ బుల్స్, చాలా బుల్స్ ఉన్నాయంట. ఎక్కడ ఉన్నాయి ఈ చాలా బుల్స్ అంటే ఆ పురుగు దగ్గర ఉన్నాయి. అక్కడ రాయబడ్డది, నేను చదువుతున్నాను. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి అంటే ఒక చిన్న పురుగు ఉంది, ఆ పురుగు చుట్టూ మెనీ బుల్స్, చాలా బుల్స్ ఉన్నాయి అన్నమాట. ఎందుకు ఇన్ని బుల్స్ ఉన్నాయి అని అంటే ఆ పురుగుతో ఫైటింగ్ చేద్దామని. అది మన జూలో ఏం జరుగుతుంది? ఫైటింగ్ జరుగుతుంది. అమ్మో, ఒక చిన్న పురుగుతోని మెనీ బుల్స్. ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి చూడండి. 16 verse 16. వన్ 16 22 16 Psalm 22:16. అక్కడ ఏమున్నాయి? ఫర్ డాగ్స్. మెనీ డాగ్స్. మరి ఇప్పుడు థర్డ్ యానిమల్. ఇది థర్డ్ యానిమల్ ఏంటి మన జూలో? డాగ్స్. మెనీ డాగ్స్, చాలా కుక్కలు. ఒక జూలో ఒక చిన్న పురుగు ఉంది, అది ఫస్ట్ యానిమల్. సెకండ్ యానిమల్ ఏంటి? మెనీ బుల్స్, చాలా బుల్స్ ఉన్నాయంట. దాని తర్వాత థర్డ్ యానిమల్ ఏంటి? డాగ్స్ ఏం చేస్తాయి? బుల్ అంటే ఎద్దు ఏం చేస్తుంది? కొమ్ములతోని పొడుస్తుంది అనమాట. సో మన జూలో ఏం జరుగుతుందంటే ఫైటింగ్ జరుగుతుంది. ఎవరికి మధ్యలో ఫైటింగ్ జరుగుతుందంటే ఈ పురుగుతోని ఈ యానిమల్స్ అన్నీ ఫైటింగ్ చేస్తున్నాయి అన్నమాట. ఇది వృషభములు అంటే బుల్స్, మెనీ బుల్స్ అన్నీ ఆ పురుగు చుట్టూ వచ్చేసినాయి ఫైటింగ్ చేయడానికి. అంటే ఒక్క ఇట్లా బుద్ధి లేపేస్తా నేను అని పొడవడానికి వచ్చేసిన. పురుగుని గుద్దితే అవిటికే తాకుతుందా? అవే పొడుచుకుంటలేవు, అన్నీ కలిసి పక్కనున్న వాటికి తాకుతుందా? అన్నీ ఒకటేసారి వస్తాయా? అన్నీ ఒకటేసారి వస్తే అక్కడ జరుగుతాయి, కానీ అట్లా అన్నీ ఒకేసారి రావట్లేదు. ఒక్కొక్కరు ఒకరు మిస్ అయితే ఇంకొకరు కదా. సో మెనీ బుల్స్. తర్వాత డాగ్స్ ఏం చేస్తాయి? కరుస్తాయి కదా. డాగ్ కరిస్తే ఏమవుతుంది? మంచిగా ఉంటుంది కదా. డాగ్ కరిస్తే ఏం చేయాలి? ఫస్ట్ వెంటనే పోయి ఇంజక్షన్ వేయించుకోవాలి, లేకపోతే ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ అవుతుంది. అది డాగ్ ఏమేమో చెత్త అంతా తింటుంటుంది ఈ లోకంలో. దాని పండ్లకున్న చెత్త అంతా మన బాడీలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకే వెంటనే ఇంజక్షన్ చేయించుకోవాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి కరిచిన చోట ఏమవుతుంది? గాయం అవుతుంది, వూండ్ అవుతుంది. వూండ్ అంటే గాయం. సో కాబట్టి ఈ డాగ్స్ కూడా కరవడానికి వచ్చినాయి అన్నమాట. ఎవరిని? పురుగుని. అన్నీ ఈ యానిమల్స్ అన్నీ కలిసి అది ఒక పురుగుతో ఫైటింగ్ చేస్తుంది. సరేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3 యానిమల్స్ అయినాయి కదా. ఇప్పుడు చూడండి, దాని తర్వాత 21. సో ఇక్కడ 2 యానిమల్స్ ఉన్నాయి మళ్ళీ. ఏముంది? లాయన్ అండ్ యూనికార్న్. లాయన్ అంటే 1 లాయనా లేకపోతే మెనీ లాయన్స్? లాయన్స్, మెనీ లాయన్స్. ఒక్క చిన్న పురుగుతోని ఫైటింగ్ చేయడానికి ఇన్ని యానిమల్స్ వచ్చినాయి. అయ్య బాబాయ్, ఇదేం ఫైటింగ్! వెరైటీ ఉంది కదా మనసు. మెనీ లాయన్స్. దాని తర్వాత ఇంకొకటి ఏముంది? యూనికార్న్ అంటే
యూనికార్న్ అంటే కూడా అది ఒక పురుగే అనమాట. సారీ, పురుగు కాదు, అది ఒక యానిమల్, హార్స్ టైప్ ఉంటుంది అనమాట. వెరీ గుడ్. కానీ అది దాని కొమ్ములు చాలా షార్ప్. అగా చూసినావా, దాని కొమ్ములు కూడా చాలా షార్ప్ ఉంటాయి. యూనికార్న్. ఎన్ని యానిమల్స్ అయినాయి మొత్తం? సో మన జూలో మొత్తం ఇప్పుడు ఎన్ని యానిమల్స్ ఉన్నాయి? అందుకే దీన్ని ఏమన్నామంటే మినీ జూ అన్నాం. సామ్ 22 ఈ యొక్క 22వ కీర్తన అనేది ఇట్స్ ఏ మినీ జూ. సో ఇప్పుడు ఈ 4 యానిమల్స్ ఉన్నాయి కదా, ఆ 4 యానిమల్స్ ఏమై? ఒకటి బుల్స్, మెనీ బుల్స్. దాని తర్వాత డాగ్స్, మెనీ డాగ్స్. దాని తర్వాత 3వ యానిమల్ లాయన్స్, మెనీ లాయన్స్. లాయన్ ఏం చేస్తాడు కదా? తరిమి 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 పట్టుకొని వేటాడి తినేస్తాడు కదా. మరి పురుగు రన్నింగ్ చేస్తుందా? పురుగు ఫాస్ట్గా రన్నింగ్ చేస్తుందా? లాయన్ ఫాస్ట్గా రన్నింగ్ చేస్తుందా? లాయన్ కూడా ఈ ఈ యానిమల్స్ అన్నీ కూడా ఆ పురుగుతోనే ఫైటింగ్ చేయడానికి వచ్చినాయి. అది మన జూలో ఏం జరుగుతుందంటే ఫైటింగ్ జరుగుతుంది. దాని తర్వాత యూనికార్న్ అంటే అది కూడా హార్స్ లాగా ఉంటుంది అనమాట. దానికి కూడా కొమ్ములు చాలా షార్ప్ ఉంటాయి. హార్స్ చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంది. ఈ పురుగు ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా సరే నేను దాన్ని దానికంటే ఫాస్ట్గా పరిగెత్తి కాలుతో తొక్కేస్తాను అని. ఈ 4 యానిమల్స్ కూడా ఈ యొక్క పురుగుతో ఫైటింగ్ చేయడానికి వచ్చినాయి. ఎవరు గెలుస్తారు? పురుగు గెలుస్తుందా? అదేంటి? అవునా? భూమి లోపలికి పోయి అయినా తప్పించుకోవచ్చా? సరే, వెరీ గుడ్ నాన్న, చాలా మంచిగా చెప్పినావు. ఇంకా ఈజీగా తప్పించుకోవచ్చా? అయ్యో. ఇంకా మీరు కరెక్ట్గా చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. సరే, మనం ఓ పని చేద్దాం. ఈయనే పురుగు ఉన్నది అనుకోండి, ఇక్కడనే పురుగు ఉన్నది, ఇక్కడనే యూనికార్న్స్ ఉన్నాయి, ఇక్కడనే లాయన్ ఉంది, ఇక్కడనే కుక్కలు. ఫైటింగ్ జరుగుతుంది. కాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోతుందా? అన్ని యానిమల్స్ కాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోతుందా? మెనీ బుల్స్ ఉన్నాయి అక్కడ, మెనీ యూనికార్న్స్ ఉన్నాయి, మెనీ లాయన్స్ ఉన్నాయి. ఎన్ని కాళ్ళు తప్పించుకుంటారు? సరే, పురుగు అంటే జిల్ల పురుగు అనుకుందాం మనం. జిల్ల పురుగు తెలుసా మీకు? కాక్రోచ్. పురుగు అంటే జిల్ల పురుగు అనుకుందాం. ఇప్పుడు చెప్పండి. చాలా. సో మన జూలో ఏం జరుగుతుంది? ఫైటింగ్ జరుగుతుంది. సో నిజానికి మీరు చెప్పినట్టు ఈ ఫైటింగ్ చాలా అద్భుతంగా జరుగుతుంది అన్నమాట. బుల్స్ అన్నీ వచ్చేసి ఎట్లయినా సరే ఆ పురుగును చంపేయాలి. ఆ పురుగు బ్రతకొద్దు, దాన్ని నేను తినేస్తాను, నాకు ఆకలేదు. మెనీ బుల్స్. దాని తర్వాత మెనీ డాగ్స్ వచ్చి కూడా ఏం చేస్తున్నాయంటే ఆ యొక్క పురుగు, అందరి టార్గెట్ ఒకటే, మనంతలో మనం చంపుకోవద్దు, మనం కొట్లాడొద్దు, మనం పోట్లాడొద్దు, మనం ఫైటింగ్ చేసుకోవద్దు. మనందరం కలిసి ఎవరిని చంపాలి? ఆ పురుగుని. సో అక్కడ జరిగింది ఏంటంటే నిజంగా ఆ ఫైటింగ్లో పురుగు చూసిండ్రా? ఇంకొకసారి
సామ్ 22:6 మంచిగా చదవండి జాగ్రత్తగా. సామ్ 22:6. సో నేను చదువుతున్నాను. సామ్ 22:6. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. సో ఇక్కడ ఈ నేను అనే పదం దగ్గర జీసస్ పేరు పెట్టేసేయాలి. సో ఇప్పుడు ఆ పురుగు ఎవరు? జీసస్. అర్థమవుతుందా మీకు? జీసస్ ఈ లోకానికి వచ్చేసరికి లోకస్తులు అందరూ వచ్చేసినారు అనమాట. కుక్కల్లాగా మురిగే వాళ్ళు అందరూ జీసస్ని పట్టుకుందామని వచ్చేసినారు. ఆ జీసస్ వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏం చేసినారంటే అన్ని తప్పులు పడుతున్నారు అనమాట. జీసస్ మీద గట్టి గట్టిగా అరుస్తున్నారు, జీసస్ మీద గట్టి గట్టిగా చూస్తాం కదా. ఆ ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో అట్లనే శాస్త్రుల మధ్యలో జీసస్ వాక్యం చెప్తుంటే చాలామంది జీసస్ని క్రిటిసైజ్ చేస్తారు. కుక్కలు మురుగుతాయి కదా, సో అట్లా జీసస్ని వాక్యం చెప్పనివ్వకుండా ఆపేసినారనమాట. సో వింటున్నావా నువ్వు? ఇంకా స్టోరీ అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నది. ఆడ పురుగు గెలిచిందంట. ఎట్లా గెలిచిందో చూద్దాము. అది ఎక్కడ తప్పించుకోలేదు. అది గుంత లోపలికి వెళ్ళిపోలేదు, అందరంతో దాక్కోలేదు. వాటన్నిటితో ఫైటింగ్ చేసి అందరినీ చంపేది. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ యొక్క పురుగు ఎవరు అంటే ఈ యొక్క పురుగు ఎవరు అంటే జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి రాగానే లోకస్తులు అందరూ కూడా జీసస్ దగ్గరికి వచ్చేసినారు. ఎందుకు వచ్చినారు? ఎందుకు? పట్టుకోవడానికి, చూసినారా? జీసస్తో ఫైటింగ్ చేయడానికి. జీసస్ని ఎట్లయినా సరే చంపేయాలి, ఆయనని ఈ లోకంలో ఉంచొద్దు, మన దేశం నుండి తరిమేద్దాం, ఆయనని పంపించేద్దాం బయట. పురుగుకి బలం ఉంటుందా ఉండదా? ఉంటుందా? పురుగుకి బలం అనేది ఉంటుందా ఉండదా? ఎంత బలం ఉంటుంది పురుగుకి? లాయన్ అంత బలం ఉంటుందా? గుళ్ళు అంత బలం ఉంటుందా? డేంజరస్ గుళ్ళు ఏంటి? మన అండర్స్టాండింగ్ కొరకు జిల్ల పురుగు అనుకుందాం. మనం జిల్ల పురుగు, తేలు పురుగు కాదు, జిల్ల పురుగు. జిల్ల పురుగుకి ఎంత బలం ఉంటుంది? మీరంతా జిల్ల పురుగుకి భయపడతారా? నేను భయపడతాను జిల్ల పురుగుకి. కాక్రోచ్ జిల్ల పురుగుకి భయపడేటట్టు ఉంటారు తెలుసా మీకు? అది కనిపిస్తేనే అని అరుస్తారు. జిల్ల పురుగు, కాక్రోచ్. జిల్ల పురుగు అంటే కాక్రోచ్. అయ్యో ఆమె భయపడతా అంటే చూడు, అక్క భయపడు. నువ్వు భయపడతావా? నువ్వురా, నువ్వు భయపడతావా కాక్రోచ్కి? మనం చంపినాం కదా కాక్రోచ్ని, హిట్తో చంపినాం కదా. ఆ బ్లడ్ హిట్తోని కాక్రోచ్ని చంపేద్దాం. కాబట్టి కాక్రోచ్కి బలం చాలా కొంచెమే ఉంటుంది. కానీ మా ఆఫీస్లో ఒకసారి కాక్రోచ్ వచ్చినట్టు ఒక మేడము ఆ కాక్రోచ్ ఇచ్చిన ఆమె చేయడం నుంచి లేచి ఆ కంప్యూటర్ని అక్కడ పడేసి అక్కడ పారిపోయింది. అక్కడ చాలా గట్టిగా అరిచింది ఆమె. కాక్రోచ్కి కూడా భయపడతారా ఎవరైనా? ఏం చేస్తుంది అది? మింగుతుందా మనల్ని? కాలుతో ఇట్లా తొక్కితే చచ్చిపోతుంది కదా. వెరీ సింపుల్. వదులని ఏం కాదు, ఏమవుతున్నది? అది వదిలితే తింటున్నామా తాగుతున్నామా మనం? సో కాబట్టి ఈ యొక్క పురుగుతోని ఫైటింగ్ చేయడానికి ఈ యానిమల్స్ అన్నీ వచ్చినాయి.
సో ఆ పురుగు ఎవరో కాదు, సాక్షాత్తు జీసస్ క్రైస్ట్. జీసస్ ఈజ్ దట్ వామ్. నేను నరుడను కాను, నేను పురుగును. అంటే ఆ సామ్ 22 మొత్తం జీసస్ యొక్క శ్రమల గురించి ఉంటుంది అనమాట. సో పురుగు ఒక ఇట్స్ ఏ వీక్ యానిమల్. దాని లోపల బలం అనేది అసలు ఉండనే ఉండదు. చిన్న పిల్లలు కూడా చెప్పుకొని కొట్టి చంపేయచ్చు దాన్ని కదా. చెప్పుతోని ఇట్లా కొడితే చచ్చిపోతున్నారు. సో కాబట్టి ఇట్స్ ఎ వీక్ యానిమల్. సో జీసస్ ఆయన చాలా బలవంతుడు యాక్చువల్లీ, కానీ ఆ సిల్వ మీదకి ఎక్కేసరికి ఆయన నీ కొరకు నా కొరకు ఏమైనాడు, చాలా వీక్ అయిపోయింది. జీసస్ని మొత్తం కొట్టేసినారు, ఈపంతా కొట్టేసినారు, ఉంచినారు, బల్లెంతో పొడిచినారు, చేతులకి కాళ్ళకి ఏం కొట్టినారు, మేకులు కొట్టినారు, తలపైన ముండ్ల కిరీటం పెట్టినారు కదా. స్ట్రెంగ్త్ జస్ట్ టు స్ట్రెంగ్తన్ us. మనల్ని బలపరచడానికి జీసస్ ఏమైనాడు, బలహీనుడైపోయాడు. సో కాబట్టి కుక్కలు అంటే ఈ లోకంలో కొద్దిమంది ఎట్లా ఉంటారంటే కుక్కలాగా మొరుగుతూ ఉంటారనమాట. ఎప్పటికీ వాళ్ళకు ఊరికే కోపం వస్తుంది, అరుస్తూనే ఉంటారు, ఒరుగుతూనే ఉంటారు అందరినీ. లోకంలో అలాంటి వాళ్ళు జీసస్ దగ్గరికి వచ్చి ఫైటింగ్ చేసినారు, కానీ జీసస్ వాళ్ళందరి టంగులు కట్ చేసి పడేసినాడు కదా. వాళ్ళందరి టంగుని కట్ చేసి పడేసినాడు. ఎట్లా కట్ చేసి పడేసినాడు అంటే, దేవుని వాక్యంలో ఇట్లా రాయబడ్డది, వాక్యంలో ఇట్లా ఉంది, వాక్యంలో ఇట్లా ఉంది, మీరు చెప్పింది రాంగ్, వాక్యంలో ఇట్లా ఉంది అని జీసస్ ఈ వాక్యాన్ని చూపెట్టి వాళ్ళందరి టంగ్ ఏం చేసినాడు, కట్ చేసినాడు. అందరూ ఎవరు మాట్లాడలేరు. జీసస్ ఏం చేసిండు, ఇప్పుడు కుక్కల నోరు మూయించేసిండా, కుక్కలు ఇప్పుడు అరవట్లేదు, కుక్కలు అవుట్. నెక్స్ట్ యానిమల్ ఏంటి, బుల్. బుల్ ఏం చేస్తుంది, పొడుస్తుంది కదా, పొడవనీకి దగ్గర వస్తుంది. సో కాబట్టి జీసస్ కూడా వాళ్ళు పొడవనీకే వస్తుంటే జీసస్ అట్లా పారిపోలేడు, ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు. పొడవండి, మీరు నన్ను పొడవండి అని. ఏమేమి పొడిచినారో చూడండి, సామ్ 22. ఆ సామ్ 22 దగ్గరనే ఉండండి మీరు. సామ్ 22 నుంచి 16th వర్స్ కదలొద్దు. సామ్ 22:16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. పొడిచిందా, బుల్ పొడుస్తుంది కదా. ఆ వాక్యం జాగ్రత్తగా వినాలి, అందుకే అటు ఇటు పెడచేబెట్టదే. దుర్మార్గులు, ఈ లోకంలో ఎవరున్నారు, దుర్మార్గులు. వీళ్ళంతా మనల్ని పొడవాలని చూస్తున్నారు. నువ్వు చర్చికి పోతే నీ చెయ్యి పొడుస్తుంది. చర్చికి పోవద్దు, కూర్చొని సెల్ ఫోన్ ఆడుకోపోయినాడు, వీడియో గేమ్స్ ఆడుకో అని అంటారు. అప్పుడు ఏం చేయాలి, చర్చికి రావడం మానేయాలనా? దుర్మార్గులు ఏం చేస్తారంటే పొడుస్తారు అనమాట. సూటిపోటి మాటలు అంటూ ఉంటారు, పొడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి దగ్గరికి జీసస్ వెళ్ళిపోయినాడు అంట. నన్ను పొడవండి, మీ స్వర్గం మొత్తం తీర్చుకోండి. ఆ పొడిచి 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 వాళ్ళకే చేతులు నొప్పి పెట్టినాయి. చూసిండ్రా, జీసస్కి మాత్రం ధైర్యంగా అట్లా, ఇంతేనా, ఇంకొకటి పొడు, అయ్యో జీసస్ నా చేతులు నొప్పి పెడుతున్నాయి, నాకు పొడవనితో నాకు వచ్చింది, నా కట్ట కూడా ఇరిగిపోయింది. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారు, బుల్ అవుట్. ఒక్కొక్కరితో ఫైటింగ్ చేస్తుంది కదా పురుగు, బుల్ అవుట్. నెక్స్ట్ లాయన్. అమ్మో, లాయన్ లాయన్తో ఎట్లా ఫైటింగ్ చేయడం. సో లాయన్ కూడా ఏం చేసిందంటే తరుముతుంది అనమాట. ఇట్ ఈస్ చేజింగ్, జీసస్ని పట్టుకుందామని తరుముతుంది. ఆ లాయన్కి ఉన్న ఒక అలవాటు ఏమంటే అది భయాన్ని గుర్తిస్తుంది. ఆ లాయన్ని చూసి మనం భయపడి పారిపోయాం అనుకో, అది మనం వెంబడి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. వీడు భయపడ్డాడు, వీడిని పట్టుకోవచ్చు అని అంటారు అన్నమాట. కానీ జీసస్ అట్లా చేయలేడు. ఆ లాయన్ ఇట్లా ఎదురుగా వస్తే జీసస్ దానికి ఎదురుగా పోయినాడు. అప్పుడు ఆ లాయన్కే భయం అయింది. వీళ్ళ లోపల ధైర్యమే ఉండేది, ఇంత ధైర్యంగా నా వెనకాల వస్తున్నాడు. నేను ఎన్నో డీల్స్ని చంపినాను, ఎన్నో యానిమల్స్ని చంపినాను, యానిమల్స్ అన్నీ నాకు భయపడతాయి, వీడు మాత్రం భయపడట్లేదు, ఈ జీసస్ నాకు భయపడట్లేదు అని దానికి
జీసస్ ఆ లాయన్కి ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తుతూ ఉంటే ఆ లాయన్ వెనక్కి తిరిగి పారిపోతుంది. అర్థమవుతుందా మీకు? జీసస్ని పట్టుకోవడానికి రావట్లేదు. లాయన్ చూసేది ఏంటి? భయం. ఆ లాయన్ని చూసి నేను భయపడి పారిపోయినాను అనుకో, దానికి అర్థమైపోతుంది అనమాట, వీడు భయపడ్డాడు, సో వీడి లోపల భయం అట్లనే ఉంటుంది, కాబట్టి నేను వాడిని పట్టేసుకుంటా అని ఆ లాయన్ అనుకోదు. దాన్ని చూసి నేను భయపడకుండా దానికి ఎదురుగానే పోయినాను అనుకో, దానికి భయం అవుతుంది. అర్రే వీని దగ్గర ఏదో ఉంది, వీని దగ్గర గన్ ఉంది, పిస్తోల్ ఉంది, లేకపోతే చాకు ఏదో ఉంది వీని దగ్గర, వీడు ఏం చేస్తాడు? నన్ను పొడిచి చంపేస్తాడు. అమ్మో, ఆ లయన్ పారిపోయాడు. ఇంకెవరు మిగిలిపోయింది ఇప్పుడు? యూనికార్న్. ఇది ఒకటే మిగిలిపోయింది కదా, యూనికార్న్. క్రొకడైల్ ఎక్కడ ఉందిరా? సామ్ 22లో క్రొకడైల్ లేదు, ఓన్లీ 5 యానిమల్సే. 4 యానిమల్స్ ఆ పురుగుతోని ఫైట్ చేస్తున్నారు, అందులో 3 యానిమల్స్ని జీసస్ ఓడగొట్టేసిండు. అర్థమవుతుందా? దాని తర్వాత ఇప్పుడు ఎవరు? యూనికార్న్. యూనికార్న్ అంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంది అనమాట. ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి తప్పమని తొక్కేస్తా అని అంటుంది అనమాట. హార్స్ తొక్కుతాయి కదా, అవి హార్స్ అట్లా పరిగెత్తుకుంటూ వెళ్తే టక్ 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 మన సప్పుడు వస్తుంది కదా, చాలా మంచిగా ఉంటుంది కదా ఆ సౌండ్. సో ఆ యొక్క యూనికార్న్ కూడా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. పరిగెత్తుకుంటూ ఈ పురుగుని నేను ఏం చేస్తా అంటే తొక్కేస్తా అని వస్తే ఆ యొక్క పురుగు ఏం చేసిందంటే ఆ హార్స్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అర్థమవుతుందా? దాని ముక్కులో నుంచి లోపలికి వెళ్ళిపోయింది. హార్స్ అది ఇట్లా కాలుతోని ఇట్లా కొట్టేద్దాము అని అనుకునే టైంలో దాని కాళ్ళు ఇట్లా ఉంటాయి కదా, దాని కాళ్ళు ఈ గ్యాప్లో నుండి లోపలికి వెళ్ళిపోయింది. గ్యాప్లో నుండి లోపలికి వెళ్ళి ఆ హార్స్ ముక్కులో నుండి లోపలికి వెళ్ళిపోయి ఆ హార్స్ యొక్క హార్ట్ని పట్టుకొని తీసుకెళ్ళింది పురుగు. అర్థమవుతుంది? లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఏం అర్థం కాదు కదా, ముక్కులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం హోష్ ఉంటుందా దానికి? సోయి ఉంటుందా దానికి? సోయి ఉండదు. హార్స్ది బ్రెయిన్ పని చేయట్లేదు, హార్స్ పడిపోయింది కింద. ఆ యొక్క పురుగు ఏం చేసింది? దాని లోపలికి పోయి దాని హార్ట్ని గుచ్చి 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 ఇప్పుడు ఎవరు గెలిచిందో? మన జూలో ఏం జరిగింది? ఇప్పుడు ఫైటింగ్ జరిగితే ఎవరు గెలిచినారు? సో ఆ పురుగు ఎవరు? జీసస్ క్రైస్ట్. సో కాబట్టి ఈ యొక్క జీసస్ క్రైస్ట్ అని అతను ఏం చేసినాడంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఫైటింగ్ చేసినాడు. లోకంలో సైతాన్తోని ఫైటింగ్ చేసినాడు, ఈ లోక ప్రజలతోని ఫైటింగ్ చేసినాడు, అందరితో ఫైటింగ్ చేసి అందరు కూడా జీసస్ని కొట్టాలి అని అంటే జీసస్ కూడా ధైర్యంగా వెళ్ళిపోయాడు. అరే మేము కొడతాము చంపుతాము అని అంటే నువ్వు భయపడి పారిపోవాలి, కానీ నువ్వు ధైర్యంగా వస్తున్నావు ఏంది? ఎస్, నేను చనిపోవడానికే ఈ లోకానికి వచ్చిన, అందుకే నాకు ఏం లేదు, భయం లేదు. మీరందరూ నన్ను కొడతారు, మీరందరూ నన్ను చంపేస్తారు, కాబట్టి నేనేం చేస్తా? మీ దగ్గరికి వచ్చేసి నేను మీ చేతిలోకి వచ్చేస్తా, మీరందరూ నన్ను కొట్టండి అంటే జీసస్ యొక్క చేతులకి కాళ్ళకి మేకులు కొట్టినారు, నెయిల్స్. దాని తర్వాత తలపైన ముండ్ల కిరీటం పెట్టినారు. దాని తర్వాత ఏం చేసినారు? పక్కలో బల్లెం పొడిచినారు, ముఖం మీద ఉంచినారు. దాని తర్వాత ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇట్లా గుద్దినారు, ఇట్లా జీసస్. అందరూ గుద్ది 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 కొట్టి 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 వాళ్ళే అలసిపోయినారు, కానీ ఇంకో జీసస్ బతికే ఉన్నాడు అంట దీనిలో. వాళ్ళందరూ కొట్టుడు అయిపోయింది, పనిష్మెంట్ కూడా ఇవ్వడం అయిపోయింది. ఆల్రెడీ సేమ్ పనిష్మెంట్ 2 దొంగలకు ఇచ్చినారు, ఆ దొంగలు చనిపోయినారు, కానీ ఇంకా జీసస్ సావలేడు. ఆ సిలువ మీదకి ఎక్కిన తర్వాత కూడా జీసస్ మళ్ళీ 7 మాటలు పలికిండంట. అరే మేము ఇంత భయంకరంగా ఈ వ్యక్తిని కొట్టినాము, ఇంత భయంకరంగా వీనికి శిక్షించినాము, అయినా ఇంకా సావలేడు. ఎవరికి గెలిచింది?
జీసస్ గెలిచిండా గెలవలేడా? సిలువ మీదకి ఎక్కిన తరువాత కూడా 7 మాటలు పలికినాడు జీసస్. చూసిండ్రా? సో కాబట్టి ఈ జీసస్ అనే అతను, ఈయన దేవుడు, ఆయన ఏం చేసినాడంటే గొప్ప విజయాన్ని సాధించాడు అనమాట. చాలా గొప్ప విజయం. ఆ విజయం ఈ లోకంలో ఎవ్వరు కూడా సాధించలేరు. రోమన్స్ 8th chapter 3rd verse. రోమన్స్ 8th chapter 3rd verse. మనందరం కలిసి చదువుదాం. అందరు బైబిల్స్ తీయండి. రోమన్స్ 8th chapter 3rd verse. ఎందుకు జీసస్ చనిపోయినాడు, ఎందుకు జీసస్ ఫైటింగ్ చేసినాడు అంటే జీసస్ సాధించిన విజయం ఏంటి అనే సంగతి అక్కడ ఉందన్నమాట. రోమన్స్ 8th chapter 3rd verse నేను చదువుతున్నాను, మీరు అందరు తీయండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. సో ఈ యొక్క హెవెన్లీ ఫాదర్, తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడంటే, రే వింటున్నారా? హెవెన్లీ ఫాదర్ ఏం చేసినాడంటే మనం చేసిన పాపాలన్నీ ఎక్కడ వేసినాడంట? ఆ జీసస్ యొక్క బాడీ మీద వేసేసినాడు. ఆ వచనం అదే. సో మీ కంఠస్థవాక్యం కూడా అదే. ఇప్పుడు చాలా పెద్ద ఉంది కదా, ఒక లైన్ నేర్చుకొని రండి సార్. మనం చేసిన పాపాలన్నీ, మనం చేసిన తప్పులన్నీ, మనం చేసిన అపరాధాలన్నీ ఆ యొక్క గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు ఏం చేసినాడంటే జీసస్ యొక్క బాడీ మీద వేసేసినాడు. అర్థమవుతుందా? అరే వింటున్నావు నువ్వు? నీ కాన్సన్ట్రేషన్ ఇక్కడనే ఉందా? తీసినావా రోమన్స్ 8:3? సో ఆ యొక్క తండ్రి మనం చేసిన పాపాలన్నీ కూడా జీసస్ యొక్క బాడీ మీద వేసేసినాడు. జీసస్ బాడీని ఏం చేసినారు? కొట్టినారు కదా, కొరడాలతో కొట్టినారు కదా, కొరడాలతో కొట్టినారు. దాని తర్వాత గుద్దినారు, ముళ్ళ కిరీటం పెట్టినారు, చేతులు కాళ్ళు మేకులు కొట్టినారు. సో రక్తం వచ్చింది కదా, ఆ రక్తం మన బాడీ మీద నుంచే వెళ్తుంది కదా. సో ఆ యొక్క రక్తం అనేది ఆ జీసస్ బాడీ పైన ఉన్న మన పాపాలన్నింటినీ ఏం చేసింది? క్లీన్. అర్థమవుతుందా మీకు? సో జీసస్, అందుకే యేసు రక్తం అనేది ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధి చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ మన పాపాలన్నీ జీసస్ యొక్క బాడీ మీద చనిపోయింది. సో జీసస్ యొక్క బ్లడ్ కారుకుంటూ వచ్చింది కాబట్టి ఆ పాపాలన్నీ ఏమైపోయినాయి? క్లీన్. జీసస్ యొక్క బ్లడ్లో ఆ యొక్క పాపాలు క్లీన్ అయిపోయాయి. అర్థమవుతుందా? స్టోరీ అర్థమైందా? స్టోరీ ఎవరికి అర్థం కాలేదు? అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ వీక్ నేను రాను, వేరే వాళ్ళు వస్తారు, వేరే టీచర్ వస్తుంది నెక్స్ట్ వీక్. మరి స్టోరీ ఏం చెప్పిండ్రు అని అడిగితే ఏం చెప్తారు? మినీ జూనా? ఎక్కడుందా మినీ జూ? వెరీ గుడ్. ఎన్ని యానిమల్స్ ఉన్నాయి మినీ జూలో? ఏమేం పేర్లు? Lion, unicorn, bull, dogs. సో టోటల్ 5 యానిమల్స్ కదా. స్టోరీ అర్థమైంది కదా. సో ఈ 5, నువ్వు ఎలిఫెంట్ క్రొకడైల్ అంటావు ఏమో? నేను చెప్పినా ఎలిఫెంట్ క్రొకడైల్ అని ఉందా? ఎలిఫెంట్ క్రొకడైల్ నువ్వు ఫైటింగ్ చేస్తావు క్రొకడైల్తో అని అట్లా చెప్పదు. అందుకే చెప్పేది జాగ్రత్తగా వినాలి, సరేనా? సో మీ కంఠస్థ వాక్యం అది కాదు. 22:6 సామ్ 22:6 అది మీ కంఠస్థ వాక్యం. నేను నరుడను కాను, నేను పురుగును. రాసుకున్నారా ఏం? ఆల్రెడీ రాసేసుకున్నారా? సరే రాసుకున్నారంట. రాసుకుంటే ఊకండి. రోమన్స్ 8:3 ఆల్రెడీ అక్క వాళ్ళు రాసుకున్నారంట, అదే నేర్చుకోండి. రోమన్స్ 8th chapter 3rd verse. ఆడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపెను. అక్కడ వరకు నేర్చుకోండి, సరేనా? రాసుకోవాలనుకున్న వాళ్ళు రాసుకోండి. రోమన్స్ 8th chapter 3rd verse అది మీ మెమరీ వర్స్. ఈసే ఇచ్చిన కదా రోమన్స్ 8th chapter 3rd verse. చెప్తున్నాను.
పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. అక్కడ ఫోర్త్ వర్స్, ఇంగ్లీష్లో ఫోర్త్ వర్స్, 8:4 చదవండి. 8:4 8th చాప్టర్ 4th వర్స్, రోమన్స్. 3, 4 రెండు నాయన, నేను 4 ఒకటే నేర్చు. righteousness of law might be fulfilled in us who walk not after the flesh, but after the Spirit. సరే, థర్డ్ నేర్చుకోండి. ఇంగ్లీష్లో థర్డ్ వర్స్ చదవండి. థర్డ్ ఏముంది? థర్డ్ చదవండి ఒకసారి. For what the law could not do, in that it was weak through the flesh, God sending his own Son in the likeness of sinful flesh, and for sin, condemned sin in the flesh. So, నేను చెప్పిన మాట థర్డ్లోనే ఉంది. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. సో పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. అక్కడ వరకు చాలు, సరేనా? రోమన్స్ 8th చాప్టర్ 3rd వర్స్, అక్కడ వరకే రేసుకోండి. ఇంగ్లీష్లో నేను చెప్తాను ఎక్కడుందో, మీరు టిక్ కొట్టి పెట్టుకోండి. రోమన్స్ 8th చాప్టర్ 3rd వర్స్. తీసిస్తే నువ్వు మళ్ళీ కొట్టేస్తావు. ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే, గాడ్ సెండింగ్ హిస్ ఓన్ సన్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్ అండ్ ఫర్ సిన్ కండెమ్డ్ సిన్ ఇన్ ఫ్లెష్. అక్కడ నుంచి నేర్చుకోండి. గాడ్ సెండింగ్ హిస్ ఓన్ సన్ నుంచి నేర్చుకోండి. God sending his own son in the likeness of sinful flesh and for sin condemned sin in the flesh. అర్థమైందా? గాడ్ సెండింగ్ హిస్ ఓన్ సన్ నుంచి లాస్ట్ వరకు నేర్చుకోండి. టిక్ కొట్టుకున్నావా నువ్వు? తెలుగులో చెప్పాలన్నా? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి. ఓకేనా? సో టిక్కొట్టి పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిసేపు చదువుకోండి. ఇంకా కంఠస్థవాక్యం ఎవరైనా చెప్పేటోళ్ళు ఉన్నారా? లాస్ట్ వీక్ అందరు చెప్పిందా? సరే, ఇప్పుడు కంఠస్థవాక్యం చదవండి. పాప పరిహారము, నా వెనకాల చెప్పండి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. తెలుగులో అక్కడ వరకు. పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. ఓకేనా? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. అది ఒకటే లైన్, తెలుగులో ఒకటే లైన్. రోమా 8:3. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. అక్కడ వరకు, తెలుగులో అక్కడ వరకు. మళ్ళీ ఒకసారి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. వచనం ఏముందంటే,
సో పాప పరిహారము నిమిత్తం. సో పాపానికి పరిహారం అనేది అవసరం అన్నమాట. మనం చేస్తున్న పాపాలకు ఏం కావాలా? ఒక మెడిసిన్ కావాలి, ఒక వ్యాక్సిన్ కావాలి. సో ఆ వ్యాక్సిన్ ఏంటి అని అంటే బ్లడ్ ఆఫ్ జీసస్ అనమాట. సో పాప పరిహారము నిమిత్తము దేవుడు ఏం చేసినాడంటే తన సొంత కుమారుణ్ణి, గాడ్ ద ఫాదర్ ఏం చేసినాడు? హిజ్ ఓన్లీ సన్, వన్ అండ్ ఓన్లీ సన్, ఆయన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినాడంట. జీసస్ ఈ లోకానికి ఎట్లా వచ్చినాడు? మనం ఎట్లున్నామో అట్లనే వచ్చినాడు. ఇప్పుడు ఇట్లా పట్లాగి పీక్తే నొప్పి అవుతుందా కదా? జీసస్ కూడా అట్లనే వచ్చినాడు. జీసస్ని కూడా ఇట్లా పర్టికులర్ పిండేస్తే జీసస్ని కూడా నొప్పి అయింది. అర్థమవుతుందా? సో పాప శరీరాకారం అంటే ఇది. మన శరీరం మొత్తం ఏముంది? పాపం ఉంది, అందుకే మనకు నొప్పి అవుతుంది. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఎట్లా పంపినాడు అంటే పాప శరీరాకారముతో పంపి. సో ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించేసినాడు. సో మన పాపాలన్నీ తీసుకొని పోయి జీసస్ బాడీ మీద వేసేసినారు. అర్థమవుతుందా? అవును, మళ్ళీ వస్తాడు. యాంటీ క్రైస్ట్ కూడా వస్తాడు, యేసయ్య కూడా వస్తాడు. యాంటీ క్రైస్ట్ వేరు, యేసయ్య వేరు. యాంటీ క్రైస్ట్ అంటే లయన్ అనమాట, యేసయ్య అంటే వామ్ అనమాట. అది యాంటీ క్రైస్ట్ అంటే సైతాన్. సరే, నీకు ఎవరు చెప్పారు మళ్ళీ యాంటీ క్రైస్ట్ వస్తాడని? ఎవరు చెప్పారు యాంటీ క్రైస్ట్ వస్తాడని? ఇప్పటిదా పోయిన వారందా? ఇప్పటిదా? సరే, ఇప్పుడు వచ్చే వారం చెప్పండి. పోయిన వారం ఎవరైనా మిగిలిపోతే చెప్పుకోండి. ఎవరు చెప్పారు యాంటీ క్రైస్ట్ వస్తాడని? చెప్పిండ్రా? వస్తాడు, ఖచ్చితంగా యాంటీ క్రైస్ట్ కూడా వస్తాడు, జీసస్ కూడా వస్తాడు. ఏమైంది? యాంటీ క్రైస్ట్ వచ్చినాక జీసస్ వస్తాడా? జీసస్ వచ్చినాక యాంటీ క్రైస్ట్ వస్తాడా? యాంటీ క్రైస్ట్ వచ్చినాక జీసస్ వస్తాడు. సరే, ఏం చేద్దాం ఇప్పుడు? ఓ పాట పాడదామా? యాక్షన్ సాంగ్ చేయకొచ్చినాయి. ఓ యాక్షన్ సాంగ్ చేయండి. యాక్షన్ సాంగ్ చెప్పండి. వచ్చే వారం నేను రానమ్మా, వచ్చే వారం వేరే టీచర్ వస్తారు. ఏం స్టోరీ చెప్పిండ్రు అని అడిగితే మీకు ఏం అర్థమైందో అదే చెప్పండి, సరేనా? సామ్ 22లో ఉన్న మినీ జూ, ఆ జూలో చాలా పెద్ద ఫైటింగ్ జరిగింది. ఒక చిన్న పురుగుతోని ఇన్ని అనిమల్స్ వచ్చి ఫైటింగ్ చేసినాయి. వెరీ గుడ్, సరేనా? అదే చెప్పండి, సరేనా? వచ్చే వారం నేను రాను, వేరే టీచర్ వస్తారు. ఒక యాక్షన్ సాంగ్ చేయండి. ఏ సాంగ్? యాక్షన్ సాంగ్ రాదా మీకు? ఏం నేర్చుకుంటలేదా? యాక్షన్ సాంగ్స్ చెప్పారా మీకు? సీనియర్ దాంట్లో యాక్షన్ సాంగ్స్ ఉంటాయా? అయితే నేను నేర్పించిన పాట నేర్చుకుందాం. ఏం పాట పాడినాం మనము? టూ పాటలు నేర్పించిన కదా నేను. ఎక్కడ వేరే సాంగ్ బుక్ తీసుకున్నాను. అరే మన సాంగ్ బుక్ ఏం పాట నేర్పించిన నేను? చోటే బచ్చోంకో పాస్ ఆనే 117 17 యేసు ప్రభు పిల్ల చూచుండే అదే పాట వచ్చేట కదా, తర్వాత వచ్చిందా? సో అయితే మనం ఏం చేద్దాం? చోటే బచ్చోంకో పాస్ అనేది 112A హిందీలో పాడదాము, అది తెలుగులో కూడా ఉంది.
ఉందా లేదా రాదు छोटे बच्चों को लेना ढूंढेगा आऊँगी ओके छोटे बच्चों को पास आने दो आशीष उन्हें भी पाने दो उन्हें माना मत करो मेरे पास आने दो स्वर्ग का राज्य है यीशु का उन्हें माना मत करो मेरे पास आने दो स्वर्ग का राज्य है यीशु का नन्हा बालक आया यीशु पास अपना खाना लाया यीशु पास नन्हा बालक आया यीशु पास अपना खाना लाया यीशु पास आशीष मांगे प्रभु यीशु ने खाया 5,000 ने आशीष मांगे प्रभु यीशु ने खाया 5,000 ने छोटे बच्चों को पास आने दो आशीष उन्हें भी पाने दो उन्हें माना मत करो मेरे पास आने दो स्वर्ग का राज्य है यीशु का उन्हें माना मत करो मेरे पास आने दो स्वर्ग का राज्य है यीशु का देना सीखो अपने यीशु को अपना सब कुछ दे दे उसी को देना सीखो अपने यीशु को अपना सब कुछ दे दे उसी को लेना देने से धन्य है यीशु का ये अनमोल वचन है लेना देने से धन्य है यीशु का ये अनमोल वचन है छोटे बच्चों को पास आने दो आशीष उन्हें भी पाने दो उन्हें माना मत करो मेरे पास आने दो स्वर्ग का राज्य है यीशु का उन्हें माना मत करो मेरे पास आने दो स्वर्ग का राज्य है यीशु का अटेंडेंस सुसाना शारोन रेचल नयनिका प्रेजेंट है एब्सेंट जोआना प्रेजेंट है दीवेना वर्धिनी क्राउनी रूफुस నువ్వేనా రూఫస్ నువ్వేనా ఇంకెవరు ఉన్నారు కొత్తగా ఏ పేరు పేరు షారా ఓకే ఇంకా సాత్విక నెక్స్ట్ జెసికా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు ఆ షెడ్యూల్కి వెళ్ళాలి కదా నువ్వు సండే స్కూల్ ఇదేనా ఆడ పక్క ఉంటుంది సండే స్కూల్ అంటే పోవాలి నువ్వు సరేనా ఇదో స్టోరీ అర్థమైందా కంఠస్థానం నేర్చుకుంటావా లాస్ట్ వీక్ పోయినావా నువ్వు చర్చికి వచ్చినావా లాస్ట్ వీక్ సండే స్కూల్ ఇంకా ఇంకెవరు మిస్ అయినారు నీ పేరు ఏం పేరు నువ్వు కూడా ఇంట్లోకి రావద్దు అందులోకి పోవాలి నువ్వు సండే స్కూల్లో మంచిగా కూర్చొని నువ్వు నేర్చుకోవాలి పప్పు వస్తేనే కూర్చుంటావా సండే స్కూల్లో అట్లా చేయకూడదు ధైర్యంగా కూర్చోవాలి సరేనా ఎంతమంది ఉన్నారు 7 9 2 3 4 5 6 7 8 9 రైట్ సరిపోయింది ఇంకోసారి పడదామా ఈ పాట
రేచల్ రాలేదు, ఈవెన రాలేదు, వర్ధిని రాలేదు. డేవిడ్ రాలేదు. David hostel में ना సరే. ఆ? సరే, ఈ పాట నేను ఒకసారి పాడుతున్నాను, నా వెనకాల పాడండి. छोटे बच्चों को पास आने दो, आशीष उन्हें भी पाने दो, उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का. సరేనా, నేను వాడతా, ఫస్ట్ వినండి. విన్న తర్వాత ఆ ట్యూన్ ఎట్లుందో గమనించాలి, గమనించి నేర్చుకోండి. నేను పాడిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఫస్ట్ ఈ పల్లవి పాడదాం, పాడిన తర్వాత మళ్ళీ నాతో పాటు మీరు కూడా పాడండి. ఫస్ట్ అబ్జర్వ్, లిజన్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సరేనా? छोटे बच्चों को पास आने दो, आशीष ने भी पाने दो, उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का, उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का. వచ్చిందా? వింటున్నావురా నువ్వు? పాడండి, ఇప్పుడు నాతో పాటు కలిసి పాడండి. छोटे बच्चों को पास आने दो, आशीष उन्हें भी पाने दो, उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का, उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का. ఓకే, వచ్చిందా? మళ్ళీ వచ్చిందా? नन्ना बालक आया यीशु पास, अपना खाना लाया यीशु पास, नन्ना बालक आया यीशु पास, अपना खाना लाया यीशु पास, आशीष मांगे प्रभु यीशु ने, खाया 5,000 ने, आशीष मांगे प्रभु यीशु ने, खाया 5,000 ने. వచ్చిందా? చరణం మళ్ళీసారి పాడదాం. నువ్వు నేర్చుకుంటున్నావు నాన్న? మంచిగా కూర్చో, ఫోల్డ్ యువర్ లెగ్స్, సిట్ ప్రాపర్లీ. నాతో పాటు కలిసి పాడడానికి ట్రై చేయండి. नन्ना बालक आया यीशु पास, अपना खाना लाया यीशु पास, नन्ना बालक आया यीशु पास, अपना खाना लाया यीशु पास, आशीष मांगे प्रभु यीशु ने, खाया 5,000 ने, आशीष मांगे प्रभु यीशु ने, खाया 5,000 ने. छोटे बच्चों को पास आने दो, आशीष ने भी पाने दो, उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का, उन्हें माना मत करो, मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का. सेकंड चरण गमनिंचंడి, నేను పాడుతున్నాను. देना सीखो अपने यीशु को, अपना सब कुछ दे दे
सीखो अपने यीशु को, अपना सब कुछ दे दे उसी को, लेना देने से धन्य है यीशु का ये अनमोल वचन है, लेना देने से धन्य है यीशु का ये अनमोल वचन है। छोटे बच्चों को पास आने दो, आशीष उन्हें भी पाने दो, उन्हें माना मत करो मेरे पास आने दो, का राज है यीशु का, उन्हें माना मत करो मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का। ఇప్పుడు అందరం కలిసి మొత్తం పాట పాడదామా? వచ్చిందా పాట? ట్యూన్ అర్థమైంది కదా? రాగం ఎట్లుందో మంచిగా నేర్చుకోవాలి, సరేనా? అందరం కలిసి గట్టిగా పాడదాం ఈ పాట అందరం కలిసి. छोटे बच्चों को पास आने दो, आशीष उन्हें भी पाने दो, उन्हें माना मत करो मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का, उन्हें माना मत करो मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का। नन्हा बालक आया यीशु पास, अपना खाना लाया यीशु पास, नन्हा बालक आया यीशु पास, अपना खाना लाया यीशु पास, मांगे प्रभु यीशु ने खाया 5,000 ने, आशीष मांगे प्रभु यीशु ने खाया 5,000 ने, छोटे बच्चों को पास आने दो, आशीष ने भी पाने दो, उन्हें माना मत करो मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का, उन्हें माना मत करो मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का। देना सीखो अपने यीशु को, अपना सब कुछ दे दे उसी को, देना सीखो अपने यीशु को, अपना सब कुछ उसी को, लेना देने से धन्य है यीशु का ये अनमोल वचन है, लेना देने से धन्य है यीशु का ये अनमोल वचन है, छोटे बच्चों को पास आने दो, आशीष उन्हें भी पाने दो, उन्हें माना मत करो मेरे पास आने दो, स्वर्ग का राज्य है यीशु का, उन्हें माना मत करो मेरे पास आने दो, స్వర్గ का राज्य है यीशु का. వచ్చిందా నాన్న పాట? పాట నీకు వస్తుందా ఇప్పుడు? నెక్స్ట్ వీక్ పాడతారా మరి? సరేనా? నెక్స్ట్ వీక్ నేను రాను, వేరే టీచర్ వస్తుంది. నెక్స్ట్ వీక్ నేను రాను, వేరే టీచర్ వస్తుంది. సరేనా? ఇంకో పాట ఏం నేర్చుకున్నాం మనము? ఇంకోటి ఏదో నేర్చుకున్నాం కదా? యేసు ప్రభు పిలచుచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు, ప్రేమతో నిన్ను పిలచుచుండెన్, దొరుకు ముక్తి ప్రభు చెంతనే, రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము,
రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము. అందరిలో ఉన్నతుడు ఆయన నీవు చేర్చుకొను. అందరిలో ఉన్నతుడు ఆయన నీవు చేర్చుకొను. రక్షణ నీవు పొందు నేడే, రక్షణ నీవు పొందు నేడే. రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము. రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము. నీ జీవము ఏపాటిది ఒకనాడిది విరువావలన్. నీ జీవము ఏపాటిది ఒకనాడిది విరువావలన్. వ్యర్థం ఈ లోకమాయా, వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా. రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము. రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము. నీ కొరకే పెంచే నీలా బుద్ధినిచ్చే యేసు ప్రభు. నీ కొరకే పెంచే నీలా బుద్ధినిచ్చే యేసు ప్రభు. ఒప్పుకోను తప్పిదమూలన్, ఒప్పుకోను తప్పిదమూలన్. రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము. రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము. యేసు ప్రభు పిలచుచుండెన్. అడగండి. టూ పాటలు వచ్చేసినాయి. సరే, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఛాయిస్ చెప్తారా? కడసాక్యం నేర్చుకుంటారా? మోకరించండి, ప్రార్థనలో ఉండండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, ఎంతో అద్భుతమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. స్తోత్రం. చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచకుడి అని మీ యొక్క వాక్యంలో మీరు సెలవిచ్చిన మాటను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నిజంగా మా సంఘంలో మాకు అనుగ్రహించిన ఈ యొక్క దర్శనాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చిన్న పిల్లల పట్ల మీరు కలిగిన ఉద్దేశాలన్నింటినీ స్తోత్రం ప్రభా. మరి పాడిన పాటలన్నింటినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము ప్రభా. అలాగే ప్రభా, మరి వీళ్ళ చిన్న హృదయాలలో, వాళ్ళ చిన్న మనసుతో, వాళ్ళ చిన్న చిన్న నోటితోని పాడిన యొక్క పాటలను బట్టి, నేర్చుకున్న పాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎంతో అద్భుతమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభా. మరి 22వ కీర్తనలో ఉన్న ఒక మినీ జూ, ఆ జూలో చాలా పెద్ద కొట్లాట జరుగుతుంది, చాలా పెద్ద ఫైటింగ్ జరుగుతుంది ప్రభా. మరి ఆ యొక్క ఫైటింగ్లో కూడా
ప్రభా మరి పురుగు అనేది గెలిచింది. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆ యొక్క జూలో కుక్కలు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, యూనికార్న్స్ ఉన్నాయి ప్రభా. మరి ఇంకా మరి నాయన వేరే ఎన్నో జంతువులు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. అన్నీ ఆ యొక్క పురుగుతో పోట్లాడుతూ మరి నాయన ఎంతో గొప్ప విజయాన్ని సాధించినాయి ప్రభా. ఆ యొక్క పురుగు ఎవరో కాదు, సాక్షాత్తు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసు ప్రభు మా కొరకు ఎంతో గొప్ప విజయాన్ని సాధించినాడు. ఆ విజయం ద్వారా ఎంతో గొప్ప రక్షణని మాకు అనుగ్రహించినాడు. అందును బట్టి స్తుతించి ఆరాధించి కనపరుస్తుంది ప్రభా. మరి పిల్లలందరి పట్ల మీరు కలిగిన ఉద్దేశాలు, సంకల్పాలు నెరవేర్చుకోండి ప్రభా. పిల్లలందరికీ మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. వాళ్ళ చదువులో తోడుగా ఉండండి ప్రభా. మరి వీళ్ళ పట్ల మీ చిత్తాన్ని నెరవేర్చుకోండి. మీ సంఘంలో మీ వాక్యం అనే వలయంలోనే పిల్లలందరూ ఎదిగేలాగా సాయం చేయండి. లోక మాలిన్యాన్ని అంటుకోకుండా, సెల్ ఫోన్స్తో ఆడుకోకుండా, ఈ వీడియో గేమ్స్తో ఆడుకోకుండా ప్రభా వీటన్నిటి నుండి మరి పిల్లలందరికీ విడుదల, విమోచన అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. పరలోకపు తండ్రి, అన్ని విధాలుగా ఈరోజు పరిచర్యలో చేసిన మేలన్నిటికీ చూపిస్తున్నాం. వచ్చే వారం కూడా కంఠస్థ వాక్యం మంచిగా నేర్చుకునేటట్టు పిల్లలందరికీ మంచి మెమరీ పవర్ అనుగ్రహించండి. వాళ్ళ చదువులో తోడుగా ఉండండి ప్రభా. మరి వాళ్ళకి మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. భవిష్యత్తులో మరి సూచనలుగా మీ కొరకు మహాకార్యంలో చేసే పిల్లలుగా వీళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కిందికి వెళ్దామా? అప్పుడే తీసేస్తావు ఎందుకు? నేను అందరి ఫోటో తీసుకుంటా కదా. కూర్చోండి. నేను వచ్చినా నా ఇంట్లో? నేను వచ్చినా నా ఇంట్లో మరి? ఓకే.